వెల్కమ్ టు ప్రశ్న. అండ్ ఈరోజు మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొద్దిగా పెద్దగా ఉంటుంది, కడుపు నిండిద్ది కాబట్టి లెంత్ ఎక్కువ ఉండొచ్చు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, ఇంట్లో ఉండే వాళ్ళు హ్యాపీగా పక్కన పెట్టేసి వినుకుంటూ పనులు చేసుకోండి. బట్ దిస్ విల్ బి ఏ లెంతీ వీడియో, ఎందుకంటే అన్న దాదాపు ఒక 40 నిమిషాలు మాట్లాడాడు. ఏ అన్న నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక 40 నిమిషాలు మాట్లాడారు నిర్విరామంగా. దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్గా పాయింట్ టు పాయింట్ ఒక 15 పాయింట్స్ దాకా ఉన్నట్టున్నాయి, ఐ గెస్ 15 or 20 పాయింట్స్ దాకా ఉన్నాయి. కానీ బట్ వాటిల్ని మనం కూలంకుషంగా చర్చించాలి కాబట్టి అన్న ఎక్స్ప్రెషన్లతో పాటు మీరు అన్న హావభావాలని మనం అందరం కూడా దాన్ని జీర్ణించుకుంటూ మాట్లాడుకోవాలి. కాబట్టి మరి లెంత్ వీడియో ఉంటుంది కాబట్టి ఓకే, ముందే ఇన్ఫామ్ చేస్తున్నాను. రైట్, సో హ్యాపీ మీల్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు అన్న వచ్చాడు అన్న. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు హైదరాబాదులో ఒక సభ పెడతానన్నారు. దేనికి అంటే ఆయన మీద గత కొన్ని రోజులుగా తెలంగాణ వాళ్ళు చెప్పులు చూపించి కొట్టడాలు, కొద్దిగా గట్టిగా మాట్లాడటాలు, ఇవన్నీ తెలంగాణ జర్నలిస్టులు కావచ్చు, మేధావుల ఫోరం నుంచి కావచ్చు, వీళ్ళందరూ కూడా కొద్దిగా ఉద్యమకారుల కుటుంబాల నుంచి కూడా కావచ్చు వచ్చి ఈయనని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, చెప్పులతో కొట్టడం అవన్నీ జరిగింది. అది తప్పు అని మనం ఎప్పుడూ మాట్లాడతాం. కానీ మ్యాటర్ ఏంటంటే అంటే మరి చెప్పుతో ఎందుకు కొట్టారంటే అంతకు ముందు రోజు మరి వాళ్ళు విపరీతమైన భాషతో ఉద్యమకారుల భార్యని, ఉద్యమకారుల కుటుంబాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తెలంగాణ యొక్క ఉద్యమంలో పాలు పంచుకున్న యాదగిరన్న కావచ్చు, వీళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు తోలనాడారు. కాబట్టి వాళ్ళు కూడా గట్టిగా టిట్ ఫర్ టాట్ ఇచ్చారు. దానికన్నా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి నేను తెలంగాణలో సభ పెడతా అన్నాడు. గచ్చిబౌలిలో పర్మిషన్కి అప్లై చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వను పో అనింది. ఇవ్వను పో అంటే అన్న ఊరుకుంటాడా? ఇంట్లో సభ పెడతాను, పర్మిషన్ ఇస్తారు కదా, ఇప్పుడైనా సరే పెట్టుకొని మాట్లాడినప్పుడు దాంట్లో రకరకాల ప్రేలాపనలు మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ బాగుంటుందని నేను అనుకుంటాను. కానీ ప్రతిసారి ఏదో ఒక అబద్ధం, ప్రతిసారి ఏదో ఒక ప్రేలాపన, ప్రతిసారి ఏదో ఒక రకమైన పులమాలని చూడటం. అది భావజాలం అనే ఒక పేరు కావచ్చు, భావజాలం అనే ఒక పేరు కావచ్చు, సిద్ధాంతం అనే ఒక పేరు కావచ్చు, ఇట్లాంటివన్నీ రకరకాల. సిద్ధాంతం అనే పేరు, భావజాలం అనే పేరు ఏంటి రావాలంటే మరి ఆయనకి అవి పేర్లే. లోపలికి వెళ్ళి సిద్ధాంతం ఏంటి, ఆయన సిద్ధాంతంలో బతకటం, భావజాలాన్ని ఇంబైబ్ చేసుకోవటం అట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఇట్లా మాట్లాడాడు కాబట్టి మనం కూడా మాట్లాడాల్సి వస్తుంది. నౌ లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో ఆఫ్ మిస్టర్ పవన్ కళ్యాణ్. ఓకే, లెట్స్ గో. తెలంగాణ నడిబొడ్డులో పెట్టాం, హైదరాబాద్లో పెట్టాం జనసేన పార్టీ అంట. జనసేన మీద, జనసేనకి తెలంగాణ మీద ప్రేమ కానీ ఇష్టం కానీ రాజకీయాలకు అతీతమైంది. నా చుట్టుపక్కల ఉన్న నాయకులందరూ కూడా ఎవరికి తెలియదు, 2007, 2008 నుంచి ఎవరికి తెలియదు. అప్పుడు యువరాజ్యంలో ఉన్న యువ నాయకులు వీళ్ళందరూ ఎవరాళ్ళు ఎవరికి తెలియదు. ఈరోజు కొత్తగా తెలంగాణ మీద తెచ్చుకున్న ప్రేమ కాదు. ఓకే, తెలంగాణ ఫస్ట్ నుంచి ప్రేమ, సమయంలో వచ్చిన ప్రేమ కాదు. ఓకే, మరి ఎప్పుడు వచ్చింది? వీళ్ళలో పాపం, వీళ్ళ బాధ. మీరు కొంచెం కామెడీ అనిపిస్తుంది. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదని. ఓకే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అన్న ఆలోచన రాకముందే ఓకే, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాంప్రదాయాలకి, తెలంగాణ పోరాట స్ఫూర్తికి ఓకే ఉత్తేజం పొంది ఇన్స్పిరేషన్ గా తీసుకుని, అది సినిమాల్లో కావచ్చు, సంస్కృతి పరంగా కావచ్చు, ఓకే, ఇవన్నీ కల్చరల్ పరంగా, సినిమాల పరంగా ఎప్పుడు ముందుకు తీసుకెళ్తానే ఉన్నాం. ఓకే, విమర్శించే నాయకులందరికీ కూడా 2007లో
ఈరోజు విమర్శించే గొంతులు ఎవరు లేవు. ఎందుకు లేవు? తెలంగాణ నలుమూలలా ఎందుకు లేవు మీకు తెలియదు అనుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయిలే. పాశం యాదగిరి అన్న, బక్కా జడ్సన్ అన్న, వీళ్ళందరూ ఎందుకు లేరు? ఎప్పటి నుంచో ఉన్నారు. మీకు తెలియకపోతే వాళ్ళు తెలియ, మీ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు. సినిమాల్లో యాక్టింగ్ చేసేవాడు ఒకడో, అప్పుడప్పుడు గాల్లోకి వచ్చి గంతులు వేసేవాడు ఒకడో, వీళ్ళని పెట్టుకొని వెనకాల వీళ్ళు 2007 నుంచి యువరాజ్యంలో ఉన్నారు. కానీ మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళు లేరంట. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి దగ్గర నుంచి బక్కా జడ్సన్, యాదగిరి అన్న, వీళ్ళందరూ ఎందుకు లేరు? మీకు తెలియదు అని చెప్పండి, లేదా తెలియని నటిస్తున్నానని చెప్పండి. ముందుకు పోదాం. రోస్టింగ్ బాకీ హే. తెలంగాణ నలుమూలలా వెళ్ళిన వాడిని. ఓకే. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని కార్పొరేషన్స్ లో కూడా భారతీయ జెండా, మువ్వెన్నెల జెండా ఎగరవేశాం మేమందరం. ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు ఇది. అదే గ్రేటర్ హైదరాబాద్లో భారతీయ జెండా, మువ్వెన్నెల జెండా ఎగరేశారా? ఓహో, ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి అయ్యి ఉంటుంది. అంతే అయ్యి ఉంటుంది మరి. లేకపోతే మువ్వెన్నెల జెండా ఎగరేయటం ఏంటి? అదే అయ్యి ఉంటుందిలే. పిలుస్తూ ఉంటారు కదా ఇండిపెండెన్స్ డేకి, అట్లాగా అదే అయ్యి ఉంటుంది. నేను ఏ రోజు కూడా తెలంగాణ బాగుండాలి, మీరు ఒకప్పుడు ఏ రోజు కూడా తెలంగాణ బాగుండాలి జిల్లాల్లో అనుకోలేదా? నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో విమర్శించే నాయకులు మీరు ఎవరు తిరగల. మీ సౌకర్యాల నుంచి మీరు ఎప్పుడు బయటపడలా. ఆదిలాబాద్ తాండాల్లో నక్సల్ లైట్లు తిరిగాడు అన్న, తాండాల్లో వెళ్ళి తిరిగిన వాళ్ళం. ఓకే, నిలబడ్డ వాళ్ళం. అప్పుడైనా గుడ్లు కొట్టింది. అవసరమైతే పిలుస్తావో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా ప్రజలకి దాహం తీర్చడానికి ఓట్లేంచి ఆ రోజు ఓట్లు పడతాయనో, తెలంగాణ కూర్చోబెడుతూ తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందనో కాదు. నాకు ఇష్టం, నా ప్రేమ నా తెలంగాణ మీద. ఓకే, ఆ ప్రేమ ఉందో లేదో ముందుకెళ్ళి నాకు చెప్తాలే. కానీ బోర్లు వేయించడం అనేది మంచి పని. అది ఎవరు చేసినా సరే వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. నాకు ఎంత ప్రేమ ఉందో, తెలంగాణకి నాకు ఎంత ప్రేమ ఉందో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం విమర్శించే నాయకులకు లేదు. నేను మీకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, తెలంగాణ మీద మీకు ఎంత ప్రేమ ఉందో మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం విమర్శించే నాయకులకి లేదా? ఇదేంటిది? నాకు అర్థం కాల. అసలు ఇదేం భాష? మళ్ళీ ఎంత ఉండండి. తెలంగాణకి నాకు ఎంత ప్రేమ ఉందో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం విమర్శించే నాయకులకు లేదు. ఓకే, నేను మీకు నాకు అర్థమైంది. తెలంగాణ మీద మీకెంత ప్రేమ ఉందో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి మీకు విమర్శించే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రూవ్ చేసుకునే అవసరం లేదంటున్నారు మీరు. అదే కదా అమ్మ, మీరు చెప్పాలనుకున్నది కూడా నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఎంత మంచోడిని బాస్, నేను అవసరం కూడా లేదు. తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, కాదా? మళ్ళీ చెప్తా ఉన్నా, చెప్పండి. విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. అంటే ఏంటో? తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కానీ అన్ని కులాలు బాగుండాలి అని చెప్పి మరి వచ్చాం. సామాజిక తెలంగాణ నినాదం మీరు పట్టుకుంది ఎప్పుడు? యువరాజ్యం అనేది లేదులే, కానీ ప్రజారాజ్యం పార్టీలో అదొక వింగ్ అని పెట్టుకున్నారులే. దాన్ని ఏం చేశారు అవన్నీ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అప్పట్లో మనం కూడా యువరాజ్యం కోసం ట్రై చేసాంలే. ఓకే, సో సామాజిక తెలంగాణ ఏదైతే ఉందో, సామాజిక తెలంగాణ ఏది ఆంధ్రప్రదేశ్ మొత్తం సామాజిక న్యాయం అని చెప్పని అదేదో తరిమల నాగిరెడ్డి గారు మన ఆత్మలోకి ప్రవేశించినట్టు ఆయన భాషను చక్కగా కాపీ కొట్టి మక్కి సామాజిక న్యాయం అని మన అన్నయ్య గారు వచ్చారు కదా. దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమకారులు మనల్ని నిలదీస్తున్నప్పుడు, నర్సంపేటలో గుడ్లేసి కొట్టినప్పుడు మన అన్నయ్య గారిని ఏంటి గుర్తొచ్చిందా అండి? ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు నర్సంపేట వెళ్తే గుడ్లేసి కొట్టారు. అప్పుడు మనం సామాజిక తెలంగాణకి మేము అనుకూలం అని మొదలుపెట్టాం. ఓకే, మొదలుపెట్టాం. మరి 2014లో విభజించిన తర్వాత 19లో సభ పెట్టి, అరే మీరెవరు ఆంధ్రప్రదేశ్ విడిపోతే 11 రోజులు అన్నం మానేశానని చెప్పి అన్నం తింటాం మానేసింది ఎందుకండి మీరు, పవన్ కళ్యాణ్ గారు? ఇది దయచేసి మభ్యపెట్టాలని చూడదు. విభజించిన తీరుకు అన్నం తింటాం మానేశారా? నాకు అర్థం కాల. 11 రోజులు అన్నం తింటాం మానేసింది ఎందుకురా అంటే, పవన్ కళ్యాణ్ గారు వినండి అయ్యా, తెలంగాణ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఒకసారి వినండి. 11 రోజులు అన్నం తింటాం మానేసింది ఎందుకురా పవన్ కళ్యాణ్ గారు అంటే, విభజించిన తీరు నచ్చక. ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని అలా ఎలా విభజిస్తారు? అసలు ఈ పద్ధతి కాదు. మీరు అందరినీ విభజించిన తీరు అదేందో నాకు అర్థం కావట్లా. అసలు విభజించిన తీరు అంటే డోర్లు వేసి అది చేశారు. ఓకే, దానికి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సంబరాలు చేసుకుందిగా.
ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ విభజనని వద్దనుకున్నారో వాళ్ళు మాత్రమే బాధపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విభజిస్తుంటే ఆ విభజనని వద్దు అని అనుకున్న వాళ్ళు మాత్రమే బాధపడ్డారు. తెలంగాణ సంబరాలు చేసుకుంది. ఆ రోజు తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత, తెలంగాణ వస్తుందని తెలిసిన తర్వాత ఆ లగడపాటి రాజగోపాల్ ఎంపీ, మాజీ ఎంపీ, ఆయన పెప్పర్ స్ప్రేలు అన్నీ కొట్టుకుంటూ బయట ఇవన్నీ చేసింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కావాలనుకున్న వాళ్ళు తప్ప తెలంగాణలో నీటి కోసం, తెలంగాణ ఉద్యోగాల కోసం, తెలంగాణలో ఉపాధి కోసం, తెలంగాణలో అణచబడ్డ తెలంగాణ ప్రజల యొక్క సాధక బాధల కోసం, వీటిలి కోసం ఎవరెవరైతే తపించారో వాళ్ళందరూ కూడా ఆనందపడ్డారు, ఇంక్లూడింగ్ మీ. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అన్యాయం చేశారు. మీరిప్పుడు అంటగాగుతున్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, అప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి నీళ్ల దగ్గర నుంచి నియామకాల దాకా, నిధుల నుంచి ఉద్యోగాల కల్పన దాకా ప్రతి దగ్గర తెలంగాణని అణచబడ్డ, తెలంగాణ మొత్తం ఈ ప్రాంతం అంతా అణచబడ్డ ప్రాంతం. అరే దీన్ని కదా సంబరాలు, ఆ డివిజన్ అప్పుడు సంబరాలు చేసుకున్నారు తెలంగాణ ప్రజలు. అంటే మనం ఎంత కన్వీనియంట్గా మభ్యపెడదామని చూస్తూ ఉంటే ప్రజల్ని. నేను తెలంగాణకి వ్యతిరేకం కాదు, చేసిన తీరుకు వ్యతిరేకం అంటే అసలు కొత్త 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 పదాలు తెచ్చేస్తాడు అన్న రాజకీయాల్లోకి. అవి అబద్ధం. అంటే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, అదే మ్యాజిక్ అంటాడు చూడండి బ్రహ్మానందం గారు. అది మ్యాజిక్ ఏంటంటే, ఈయన అబద్ధం చెప్తున్నాడన్న విషయం ప్రజలకి తెలుసు అనే విషయం, అంటే ఈయన అబద్ధం చెప్తున్నాడని ప్రజలకు తెలుసు అన్న విషయం ఈయనకు కూడా తెలుసు, అయినా అబద్ధం చెప్తాడు. అదే మ్యాజిక్. ఎందుకంటే అట్లీస్ట్ 1% ఆఫ్ పీపుల్ నమ్ముతారు కదా, వాళ్ళని గొర్రెలను చేయొచ్చు కదా, వాళ్ళని మళ్ళీ కూలీలుగా మార్చేయచ్చు కదా అని మన ఆలోచన. ఎంత కన్వీనియంట్గా ఉందండి పవన్ కళ్యాణ్ గారు. ఇదే మామూలుగా లేదు, అసలు అరాచకం. చూద్దాం. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పుని చెప్పాను తప్ప తెలంగాణ సంస్కృతి మీద కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఎప్పుడు జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకి చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలంగాణ అప్పట్లో విభజనకు మేము వ్యతిరేకం కాదని ఇప్పుడు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం అసలు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మనం సుముఖత వ్యక్తం చేయలేదు కాబట్టి. అరే అంత చక్కగా అంత కల్లారే చెట్లు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి ఇక్కడ కోనసీమలో కొబ్బరి చెట్లు మాడిపోతున్నాయి, కోనసీమలో కొబ్బరి చెట్లు పాడైపోతున్నాయి అని చెప్పని అన్నామంటే మన యొక్క దౌర్భాగ్యపు స్థితి మైండ్లో ఎలా ఉంటుంది అనేది ప్రజలు ఎంతమంది అన్నారు ఆ రోజు. ఏంటి అసలు ఈ దౌర్భాగ్యం ఏంటి, ఈ భాష ఏంటి? ఒక రాష్ట్రం అంతా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కోనసీమ ఇదా? మీకు తెలంగాణ అంటే తెలంగాణ విభజన, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజించడాన్ని మీరు అనుకూలంగా ఉన్నారా? ఎందుకండి అబద్ధాలు పవన్ కళ్యాణ్ గారు? వై? చెప్పొచ్చు కదా శంషేర్గా. చెప్పకూడదు, ఇప్పుడు తెలంగాణలో రావాలి, కుదరదులే. నాకు నిలబడింది కష్టాల్లో ఉన్నప్పుడు ఒక నిమిషం సార్, కష్టాలు ఒక నిమిషం మాట్లాడేవాడి సార్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో నన్ను తిరగనివ్వమని మాట్లాడుతూ ఉంటే నాకు వారాహి అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రజానికం. నాకు అనుమతి ఇచ్చారు. నాకు వారాహి అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రజానికమా? కాదు, తెలంగాణ ప్రభుత్వం. ఏందో ఈయన ఏం మాట్లాడతాడో. అంటే ఇక్కడ ఆర్టీఓలు అనుమతిస్తే వారాహిని అనుమతించింది తెలంగాణ ప్రజానికం. ఏంది నాకు అర్థం కాల. కొద్దిగా ఏమన్నా తెలిస్తే చెప్పండి బాబా కామెంట్లో. వారాహిని తెలంగాణ ప్రజలు అనుమతించడం ఏంటి? వారాహి తిరిగింది అక్కడ కదా. వారాహి అని చెప్పని ఒక లారీ కొనుక్కున్నారు కదా ఆయన, ఆ లారీ అక్కడ కదా తిరిగింది. ఏందో కొద్దిగా తెలిస్తే చెప్పండి బాబు. అలాగే నాకు గత వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వంటే కోదాడ, నల్గొండ,
అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నాతో పాటు అండగా వచ్చారు నా తెలంగాణ అన్నదమ్ములు జన సైనికులు. నా తెలంగాణ చాలా సార్లు మా నాయకులందరినీ అడగండి ఏమని పార్టీని ఇక్కడ బలపెడదాం అంటే ఒకటే చెప్పా. తెలంగాణ వచ్చిన ఈ సందర్భంలో మనం కూర్చోబెట్టి ముందు అది వేరేగా వెళ్తుంది. మీరు బలంగా తిరగండి, జనసేన ఆశయాలు తీసుకెళ్ళండి. తెలంగాణ వచ్చిన సందర్భంలో కూర్చోబెట్టి మాట్లాడితే ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడితే అంటే వాళ్ళందరూ అన్నా ఇక్కడ పార్టీని ముందుకు తీసుకెళ్దామంటే ఆగండి తెలంగాణ వచ్చిన సందర్భంలో మనం కూర్చోబెట్టి మాట్లాడితే అది వేరే రకంగా ఉంటుంది. ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడితే ప్రజలనా లేదా రాజకీయ నాయకులనా? ఎవరిని కూర్చోబెట్టి చూద్దాం, ఏమైనా చెప్తారా ముందు చూద్దాం. ఆ రోజు సంగతి చూద్దాం, ప్రజలు కోరుకునే మీద చూద్దాం తప్ప నాకేమి ఇక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లోనే అధికారం కోరుకునేవాడిని, తెలంగాణలో అయిన అధికారం కోరుకుంటాను. ఒక మార్పు తప్ప. ఆంధ్రప్రదేశ్లోనే అధికారం కోరుకోలేదంట. ఒక్కసారి తోడితే మన వీడియోలన్నీ బయటకు వస్తాయి. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, ఐఎమ్ ప్రాపగేటింగ్ మై సెల్ఫ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్, ఇవన్నీ వస్తాయి. ఒక్క మార్పు తప్ప. బామ్మ భలే మాటలు సార్ మీ ఎవరు రాస్తారా కానీ. జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలైంది. అవును, ఏ సమస్యకైనా సరే నేను కూర్చోబెట్టి మా నాయకులు ఒకటే కూర్చోబెట్టి చెప్పారంట నాయకులు. సమస్యల మీద పోరాడండి. నాకు బాగా ఇబ్బంది కలిగించే అంశం ఈ మధ్యన పదే చూస్తా ఉన్నాను. ఏంటి మాట్లాడితే ఆంధ్ర అని చెప్తా ఉన్నారు. అవును, తెలంగాణ ప్రజలకి ఆంధ్ర మీద విద్వేషం లేదు, తెలంగాణ నాయకులందరికీ విద్వేషం లేదు. అవును, తెలంగాణ ఏర్పాటు తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజల మీద ఎవరికి విద్వేషం లేదండి. తెలంగాణ ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల మీద విద్వేషం ఉంటుంది. విద్వేషం కాదు, కోపం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెత్తందారీ నాయకుల మీద తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా కోపం ఉంటుంది. ఎందుకు ఉండద్దు? కొన్ని దశాబ్దాలుగా వాళ్ళకి రావాల్సిన నీళ్ళని, వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలని, వాళ్ళకి రావాల్సిన నిధులని మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి తరలించిన రాజకీయ నాయకులంటే తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలకి ఖచ్చితంగా కోపం ఉంటుంది. ఇదేంటది? ఆంధ్రప్రదేశ్ ప్రజలను కలిపేశారు మీరు పులిహార. వాళ్ళల్లో కూడా నేను అన్నట్టు భలే దూరేశారే. మీ గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. మీలాంటి పెత్తందారీ రాజకీయ నాయకులంటే తెలంగాణ ప్రజలకు అసహ్యం అనేది మాట్లాడాలి. అంతేగాని ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే తెలంగాణ వాళ్ళకు ఉండదు, తెలంగాణ ప్రజలంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఉండదు. ఎవరికి ప్రజల మధ్యలో ఎప్పుడు ఉండవు. ప్రజలకు రాజకీయ నాయకులంటే కోపాలంటే బల్లే కలిపెత్తారండి పులిహార. బాబా మీరు మామూలు పులిహార కాదు ఇది. కోరుకున్నారు కానీ ఆంధ్ర ప్రజల మీద ఎక్కడ విద్వేషం చూపించలేదు. నిజంగా తెలంగాణ ప్రజలు కానీ మొత్తం తెలంగాణ నాయకులు కానీ విద్వేషం చూపించుంటే ఈ రోజున ఒక ఆంధ్ర ప్రాంత వ్యక్తి కూడా ఇక్కడ తెలంగాణలో ఉండలేడు. ఇది తెలంగాణ తాలూకు ప్రేమ, తెలంగాణ ప్రజల తాలూకు ప్రేమ. ఇవన్నీ ఎవరు మర్చిపోరు? మీరే మర్చిపోతున్నారు. చెప్పండి. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి వెళ్ళి అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి బెదిరించే వాళ్ళు మీ అయ్యా జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. మీ అయ్యే జాగిరా తెలంగాణ. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రజల జాగీరే. తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రజల అయ్యల జాగీరే. తెలంగాణ ప్రాంతం తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల జాగీరు. నీ జాగిరా? నీ జాగిరి కాదు పవన్ కళ్యాణ్, నీ జాగిరి కాదు. నీ జాగిరి కూడా అని నువ్వు కూడా ఫీల్ అయ్యి ఉంటే పవన్ కళ్యాణ్ నువ్వు ఓటాకి ఇక్కడే ఉంచుకొని ఇక్కడే పోటీ చేసేవాడివి. పవన్ కళ్యాణ్ గారు మీ ఓటు హక్కుని మీరు ఇక్కడ ఎందుకు పెట్టుకోలేదు? పవన్ కళ్యాణ్ గారు నీ జాగీరా అని అడగటానికి అర్హత కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు మీకు. ఎందుకంటే మీ ఓటు హక్కు ఎక్కడుంది? మీ ఓటు హక్కు ఎక్కడుంది? మీరు ఎక్కడ పోటీ చేశారు? పవన్ కళ్యాణ్ గారు? మీరు పోటీ చేసేది ఆంధ్రప్రదేశ్, మీరు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్లో, మీరు చేసే రాజకీయం ఆంధ్రప్రదేశ్, మీ ఓటు హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్లో. కేవలం తెలంగాణ మీ అయ్యే జాగీరా అంటే జాగీరే. తెలంగాణ ప్రజల అయ్యల జాగీరు, తెలంగాణ ప్రజల జాగీరు. నీకు సంబంధమే లేదు. అరే తెలంగాణ సమాజం
అందుకనే ఈ ఈ ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఈయన గురించి మాట్లాడింది ఎందుకురా, నాకే బాధ అనిపించింది, ఏంటి చెప్పులతో కొడుతున్నారు అని. కానీ బట్ సంహౌ ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళకి అదే సమాధానమేమో. మీ అయ్య జాగీరా అంటే అలా జాగీరే, మరి ఎవడ జాగీరు? మీ జాగీరా పవన్ కళ్యాణ్? ఆంధ్రప్రదేశ్లో పుట్టి చెన్నైలో పెరిగి మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాదులో మన యవ్వనం దశ నుంచి మనం ఇక్కడ ఉండి రాజకీయాలన్నీ అక్కడ చేసి తెలంగాణ మీ అయ్యో జాగిరని తెలంగాణలోనే మాట్లాడుతున్నాం అంటే తెలంగాణ ప్రజలు అందుకనే మొన్న మనకి చెప్పులతో సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి ఏం సాధిస్తారు మీరు తిట్టించుకొని తిట్లు తప్ప. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. వచ్చాడు తెలంగాణలో ఇంకా రానివ్వంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. అమ్మ వాడెవడో పిచ్చినాయాలు పాస్టర్ గాడు ఆ మైకులో వాళ్ళ ఏంటిది ఈ ధర్మం జోలికి వస్తే ఆ ధర్మం జోలికి తలలు తీసేస్తామని అంటే పవన్ కళ్యాణ్ అన్నాడని పాపం కేసు పెట్టి వాడు పాపం మళ్ళీ వెనక్కి వెళ్ళి లేదు నా ఉద్దేశం అది కాదండి, నేను ఆయన్ని కాదు అనింది అని చెప్పి వాడు చెప్పాడు. దాన్ని కూడా వాడేస్తున్నాడు పులిహార. అసలు ఎంత కన్వీనియంట్గా కలుపుతారు సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు పులిహార. తమ్నేలు కూడా కుదిరితే పవన్ కళ్యాణ్ పులిహార అని పెడతా, చూద్దాం. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకటే చెప్పారు, ఏమని? అన్న మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. అమ్మ పాపం ఎక్కడికక్కడ పాపం మా కూలీస్ అన్ని అంత చాలా 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 లాయల్గా ఆ కూలీస్ పాపం మీరు ఏ జెండా మేమంటే ఆ జెండా మోస్తున్నారు కదండి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు చూడండి తెలంగాణ కూలీస్కి గ్రేటర్ క్రెడిట్ ఇచ్చేసాడు. అన్న మీరు మా తెలంగాణలో పోటీ చేస్తుంటే మేము ఓడిపోని ఇచ్చేవాళ్ళం కాదని చెప్పి తెలంగాణ కూలీస్ అన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే పాపం వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మోస్తున్న వాళ్ళను పాపం పుంపుహారగాళ్ళని చేశాడు. ఏందో సార్ మీరు. నాకు నిజంగా తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ కూడా చెప్తాను, నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు నాకు భయాలు లేవు, నేను లేస్తే మనిషిని కాదు. వద్దొద్దు ఏ సగం ఈ డబ్బానే ఉంటుంది. చూద్దాం. బాంచన్ సారు కాల్ముక్త అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడే వాళ్ళతో పార్టీ పెడతామా? ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? అంటే బాంచన్ సార్ కాల్ముక్తాననే ఒక ఇది లేకపోతే పార్టీ ఎందుకు పెట్టామంటే మరి 2014లో తెలంగాణలో ఎందుకు పోటీ చేయలే? అసలు మొన్న ఎలక్షన్లలో పోటీ చేసినప్పుడు మనకంటే బర్రెలెక్క మన జనసేన పార్టీకి సంబంధించిన ఓట్లు శాతం అన్నిటికంటే కూడా ఒక ఇండిపెండెంట్ విమెన్ క్యాండిడేట్కి వచ్చిన ఓట్లు ఎక్కువ కదా బర్రెలెక్కకి. మనం అసలు మామూలు ఎకసకాలు కాదండి మనవి. ఏ రోజున ఒక మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక మాటలా ఎందుకు అనలేదంటే ఊరుకోరు కాబట్టి, తిట్టులు తిడతారు కాబట్టి అనలా. ఎందుకంటే అంతకుముందు అన్నాం మనం ఈ 12 సంవత్సరాలకు ముందు ఎలక్షన్ల టైంలో కేసీఆర్ తిడితే కేసీఆర్ ఒక చిటికేస్తే ముక్కలు కొడక నా కొడక అని చెప్పని పాపం అనిపించింది. అందుకని మాట్లాడాల. మనకు ఆ స్పేస్ లేదు. ఉంటే ఆ స్పేస్ లేకపోయినా బేసిక్గా మీరు స్పేస్ తీసుకొని దానిలో దూరేస్తారు. ఇందాక కలిపేసినట్టు పులిహార. 12 సంవత్సరాల్లో ఒక్క మాట అయినా అన్నావా అంటే అవసరం ఉంది. మన రాజకీయం అంతా అక్కడ కదా. అసలు మనం తెలంగాణలోకి వస్తా ఉన్న ఊహే లేదు. లేకపోతే 2019లో కాకినాడలో 11 రోజులు అన్నం మానేసారని ఎందుకు చెప్తాం మనం? చెప్పుండం. ఇంకా మా వాళ్ళు తిడతా ఉండేవాళ్ళు, నువ్వు మెత్తపడిపోయి మాట్లాడలేదని. అయ్యో అడిగాను ఒకసారి, అందరూ పేరు పేరు ఒక్కొక్కరు అడిగాను. లేకపోతే అసలు గుండెలు తీసిన బంటు అందరిని చీరేస్తుంటాడు వెళ్ళి. మెత్తపడిపోయావు, ఏం మాట్లాడట్లేదంట. భవిష్యం చావలా, తెలంగాణ మీద ప్రేమ చావలా. తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకుని నేను మాట్లాడిన ప్రస్తుతానికి అని చెప్తా. ప్రజలు కోరుకున్నప్పుడు నేను మాట్లాడతా. నేను ఎంత కమిటెడ్ గా ఉన్నాను తెలంగాణ కంటే. ఎంత జనసేన మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు తెలంగాణలో జనసేన ఎదగాలని. నేను ఒకటే చెప్పా, ప్రజలు కోరుకునే వరకు మీరు ముందుకు తీసుకెళ్ళిన ఆశయాలు అని చెప్పి నేను జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తెలంగాణ జనసేన పార్టీని కూడా తీసేసాను. మొత్తం హెడ్ క్వార్టర్స్ అంతా మంగళగిరిలో పెట్టిన. నాకు అంత కమిట్మెంట్ తెలంగాణ మీద. ఇదేంటిది రివర్స్లో చెప్తున్నారు సార్ మీరు?
మా వాళ్ళందరూ పార్టీని ఇక్కడ ముందుకు తీసుకెళ్దామంటే కాదు అని ఇక్కడ తీసేసి జర్నలిస్ట్ కాలనీలో ఉన్న జనసేన ఆఫీసు పీకేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టి నాకు అంత డెడికేషన్ తెలంగాణ అంటే ఇదేంటిది రివర్స్లో చెప్తున్నారు. మా వాళ్ళు నన్ను అడిగితే ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో పెట్టి ఆఫీసు నేను ముందుకు తీసుకెళ్ళమని చెప్పాను, మన సిద్ధాంతాలు నన్ను చెప్పకుండా. అలా అది కాకుండా నేను పీకేసాను ఆఫీసు, అంత డెడికేషన్ నాకు తెలంగాణ అంటే. ఒకసారి చూద్దాం. మీరు ముందుకు తీసుకెళ్ళిన ఆశయాలు అని చెప్పి నేను జనసేన మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు తెలంగాణలో జనసేన ఎదగాలని. నేను ఒకటే చెప్పాను, ప్రజలు కోరుకునే వరకు మీరు ముందుకు తీసుకెళ్ళిన ఆశయాలు అని చెప్పి నేను జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తెలంగాణ జనసేన పార్టీని కూడా తీసేసాను. మొత్తం హెడ్ క్వార్టర్స్ అంతా మంగళగిరిలో పెట్టిన కమిట్మెంట్ తెలంగాణ మీద. ఎందుకంటే నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు, తగ్గి మాట్లాడా. మీరు ఎన్ని హింసించినా, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఆంధ్ర కొడుకని తిట్టినా, అరే నా గుండెల్లో తెలంగాణ మీరు ఎన్ని తిట్టినా నేను పట్టించుకో. బా గుండెల్లో ఉందంట తెలంగాణ. మీ గుండె ఎంతో విశాలమైంది పవన్ కళ్యాణ్ గారు. మీ గుండె మీరు కర్నూలు వెళ్తే కర్నూలు మీ గుండెలో ఉంటుంది, వైజాగ్ వెళ్తే వైజాగ్ ఉంటుంది. మీరు మామూలు గుండె కాదండి, మీది పెద్ద గుండె. వైసీపీ నాయకులు క్రిమినల్ గ్యాంగ్స్ చాలాసార్లు నాకు బెదిరింపులు ఇచ్చినాయి. క్రిమినల్ గ్యాంగ్స్ దానికి మించిన బెదిరింపులు ఇచ్చాక నాకు తెలంగాణ నాయకులు వైసీపీ వాళ్ళు క్రిమినల్ గ్యాంగ్స్. ఓకే పవన్ కళ్యాణ్ గారు, వైసీపీ వాళ్ళు క్రిమినల్ గ్యాంగ్స్ అనేది కాసేపు పక్కన పెడదాం. మన జనసేనలో ఉన్న క్రిమినల్స్ మీద మనం ఏం యాక్షన్ తీసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు? తాతంశెట్టి నాగేంద్ర అనే క్రిమినల్ ఒకడు అంత పెద్ద పోలీస్ స్టిక్ తీసుకొని ఒక అమ్మాయిని రోడ్డు మీద, దళిత్ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు బాధేస్తే వాడి మీద మనం ఏం యాక్షన్ తీసుకున్నాం? అలాంటి వినపడవు మనకి. ఇక్కడ కాకినాడ రూరల్లో వాడు ఇంకొకడు ఉంటాడు, పంతం నానాజీ. ఈ పంతం నానాజీ అనేవాడు మీ సొంత జనసేన, పంతం నానాజీ ఎమ్మెల్యే ఇందాక తాతంశెట్టి నాగేంద్ర గారి షాడో ఎమ్మెల్యే. ఈ పంతం నానాజీ అనే వ్యక్తి మీ సొంత జనసేన కార్యకర్త అయిన ఒక లేడీ పెట్టుకున్న చాయ్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని 10 లక్షలు ఇస్తే ఉంచుతా లేకపోతే పీకేస్తానని పంతం నానాజీ ఇష్టం వచ్చినట్టు దాన్ని కూలగొడితే ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ గారు నన్ను కాపాడండి అని వేడుకుంటే మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? ఇదే పంతం నానాజీ యూనివర్సిటీలోకి వెళ్ళి ఒక దళిత వైస్ ఛాన్సలర్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే మీరు తీసుకున్న యాక్సిడెంట్ క్రిమినల్స్ అంట, బెదిరింపులు అంట. ఈయన ఒక ఆర్నల్డ్ స్క్వాజ్నేగరు, ఈయన బెదిరించేస్తుంటే గండపడి మళ్ళీ ఎందుకులే. వైసీపీ గుండాలు ఇచ్చిన బెదిరింపుల కంటే కూడా, చంపేస్తాను బెదిరింపుల కంటే కూడా నాకు తెలంగాణ ఇప్పుడు కూడా అసలు ఈ గొడవ అంతా ఎందుకు స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి. ఒక అనలిస్ట్, ఒక విశ్లేషించే వ్యక్తి, ఆయన అంటే నాకు గౌరవం, ఆయన మీద నాకు గౌరవం ఉంది. కానీ మన జాగిలాలను వదులుతాం, మాట్లాడతా. అమిత్ షా గారి గురించి మాట్లాడారు. అమిత్ షా గారు నేను మాట్లాడుకున్నామంటే ఆయన విన్నారంటే ఆయన కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడితే దాన్ని ఖండించి నా మీద తిట్టు మనకు మాట అంటే మన జన సైనికులు ప్రతి చోట ఏదో కూర్చొని ఒక కేసులు పెట్టారు కూడా నాకు తెలియదు. తెలిసిన చెప్పాను, నేను వదిలేని చెప్పాను. నేను మళ్ళీ ప్రెస్ క్లబ్లో పోయి మీరు తిడతా ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్ట్రాటజీ చూడండి. ఇతను అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తే కాదు, ప్రతిసారి కూడా సుగాలి ప్రతి విషయం తీసుకోండి మీరు, లేదా ఇతని మీద పిఠాపురంలో ఆ చిన్నపిల్లల స్కూల్లో జరిగిన చిన్నపిల్లల మధ్య జరిగిన క్లాష్ అని ఇతను ప్రజెంట్ చేసిన విధానం కావచ్చు. ఏది ఆ ఇంగ్లీష్ టీచర్ అనేవాడు, ఆ టీచర్ గాడు, ఆ కాపు కులానికి సంబంధించిన టీచర్ గారు దళిత పిల్లలందరినీ కూడా మొత్తం ఓన్లీ ఒక దళిత పిల్లలను మాత్రమే వాళ్ళ మీద వివక్ష చూపిస్తూ మాట్లాడిన మాటలకు కావచ్చు, ఇచ్చిన పనిష్మెంట్ గురించి కావచ్చు, ఇట్లాంటి జరిగిన ప్రతిసారి ఒక కాన్ఫరెన్స్ పెట్టి ఇంటర్నల్ మీటింగ్ లాగా పెట్టి దాంట్లో వీళ్ళందరినీ నన్ను అలా అన్నారు, మీరేం మాట్లాడరు, నేను ఒక్కడనే నేను హెర్క్లెస్ లాగా ఇలా వంగిపోతాను కుంగిపోతాను అలా ఇలాంటి మాటలు మాట్లాడి మీ అందరికీ పదవులు వచ్చినాయి, మీరు మాట్లాడాలి, నేను ఒక్కడనే కాదు కదా, పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు కదా అని వాళ్ళందరినీ రెచ్చగొట్టి క్యాడర్ మొత్తాన్ని ఈ యూట్యూబ్లో ఈ పెయిడ్ న్యూస్ ఛానల్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరినీ రెచ్చగొట్టి యూట్యూబ్లో ఈ ట్రాల్ గాళ్ళని వీళ్ళందరినీ వాళ్ళ మీద గుసుగొలుపుతాడు. వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆ సుగాలి ప్రీతి తల్లిని ఇష్టం వచ్చినట్టు ఆవిడ ఫిజికల్ ఇనబిలిటీని వీటన్నిటినీ కూడా మాట్లాడుతూ, ఇనబిలిటీ కాదు ఆవిడ యొక్క
ఆ పదాలు నేను మాట్లాడను. షీఈ్ ఫిజికల్లీ ఏబుల్డ్ కదా, సో ఆ పర్టికులర్ విషయం గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆవిడకి ఒక కులం రంగు పులిమి. ఇట్లా వీళ్ళు స్ట్రాటజికల్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వీళ్ళందరూ ఉసుగొలుపుతాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద కూడా అలాగే స్ట్రాటజికల్గా ఉసుగొలిపాడు. ఉసుగొలిపితే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఆంధ్రాలో కొన్ని చోట్ల కేసులు పెట్టి ఇక్కడేమో ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు తిడితే మళ్ళీ తర్వాత వద్దని చెప్పాను నేనంట. బాబా మామూలు రాజకీయ నాయకులు కాదు సార్, మీరు మామూలు రాజకీయ నాయకులు కాదు. ముందు రోజు మీరే సభ పెట్టి మీరే అందరినీ మీరు మాట్లాడండి, మీరే మాట్లాడాలి, నేను అందరిని నేను ఎట్లా డిఫెండ్ చేసుకుంటానని మీరే వాళ్ళని రెచ్చగొడతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి ఆ సుగాలి ప్రీతి తల్లిని కానీ ఇప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని కానీ పిఠాపురానికి సంబంధించిన విషయంలో కానీ మొత్తం అందరూ మన జాగిలాలను వదులుతారు. మీరు వాళ్ళందరూ మీద పడినప్పుడు గట్టిగా ఇట్లాంటి రిటాలియేషన్ ఆపోజిట్ పార్టీ నుంచి వచ్చిందనుకోండి, నేను వద్దని చెప్పాను, మీరు ఎందుకు అట్లాంటివి చేయొద్దు. బాబా మామూలు రాజకీయ నాయకులు కాదు సార్ మీరు. అంటే ఇది ప్రజలు అర్థం చేసుకోలేరని మీరు అనుకుంటున్నారా, లేదా అర్థం చేసుకున్న ఎలక్షన్స్ టైంకి ఇవన్నీ మర్చిపోతారుగా మన స్ట్రాటజీలు అని మీరు అనుకుంటున్నారా సార్? చూద్దాం. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో కూర్చోబెట్టి ఎంతకాలం చేస్తారు? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా ఏమి లేకపోయినా దానికి ఆందోళన కారణం, దానికి పవన్ కళ్యాణ్ కారణం. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాడి గురించి ఏం మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు? స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా, స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటినా సరే మనకి ఇంకా నిరుద్యోగం అనేది స్పైక్ అవ్వటానికి కారణం ఏంటి? దాని గురించి మనం మాట్లాడకుండా మత రాజకీయాలు చేస్తాం. జీడిపి చాలా దారుణమైన పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోయింది? అసలు హ్యూమన్ అంటే జీడిపి అనే కాదు, రకరకాల డివిజన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం నడపాల్సిన సంస్థలన్నీ కూడా ప్రైవేటైజ్ చేసేసి డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది జీడిపిలో ఎక్కువ ఉన్నా సరే జీడిపి ఆ స్థాయికి వెళ్ళకపోవటానికి నిరుద్యోగం, నల్లధనం ఇవన్నీ కూడా పెరిగిపోయి ఉంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి ఇదే భారతీయ జనతా పార్టీ ఉంటే మనం మత విద్వేషాలు రెచ్చగొట్టచ్చు, మతం గురించి మాట్లాడచ్చు, కానీ ప్రాంతం గురించి తెలంగాణలో మాట్లాడకూడదు. ఇది ఎక్కడ దిక్కుమాలిన లాజిక్? వాళ్ళు ప్రాంతం గురించి మాట్లాడటం ఒకవేళ తప్పే అయితే మతం గురించి మాట్లాడుతున్న మీరు ఇంకా తప్పు చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మరి? ఇంకా కూడా మతం, రాముడు, కృష్ణుడు ఇయ్యనా? వాళ్ళు మాట్లాడుతుంటేనేమో ఇంకా కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రుడు ఇయ్యనా? మరి వాళ్ళు ప్రాంతం గురించి మాట్లాడితే విద్వేషాలు, అప్పుడు మనకు దేశం గుర్తొస్తుంది. ప్రాంతీయ విద్వేషాలు. మనం మతం గురించి మాట్లాడితే దేశం గుర్తురాదు. మత విద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో ముస్లింలు దేశంలోకి రారు, మరి క్రిస్టియన్లు రారు, నాస్తికులు రారు, బౌద్ధులు రారు. ఇది ఎక్కడ హిపోక్రసీ పవన్ కళ్యాణ్ గారు? వాట్ కైండ్ ఆఫ్ హిపోక్రసీ ఇస్ దిస్? చూద్దాం. ఈ లెక్కలకి మీరు ఎప్పుడు పరిశ్రమల గురించి అంట, విశాఖపట్నం పరిశ్రమ గురించి మాట్లాడండి సార్. RINL విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సొంత కళ్ళు ఎప్పుడు కేటాయిస్తున్నారు సార్? అప్పుడు ప్లకార్డులు పట్టుకున్నాం కదా సార్. మాట్లాడండి సార్. మీరు ఎందుకు సార్ ఏమైనా అపాలజెటిక్ అని తిరుగుతున్నారు? ఇంకా ఈ మత విద్వేషాలు ఏంటి సార్? దాని గురించి సమాధానం చెప్పండి సార్. మనం పక్క రాష్ట్రంలోకి వెళ్ళి శుద్ధపోసలాగా నీతులు వల్లించకూడదు పవన్ కళ్యాణ్ గారు. మనం మీరు ఎన్ని చేసినా ప్రతిదానికి ఎక్కడో చోట తెలంగాణ ప్రజలు గ్రహించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గ్రహించాలి. ప్రతిదానికి ఆందోళన కారణం అంటే ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? ఇక్కడ మద్రాసులో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి. 50 సంవత్సరాలు కలిసిన రాజధాని ఇక్కడ సడన్ గా పోయి మీరు ఇక్కడ రాకూడదు అని కొంతమంది నాయకులు, ప్రజలు, తెలంగాణ ప్రజలు వేరు. నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, పాలకులు వేరు, ప్రజలు వేరు. అవును. తెలంగాణకు అన్యాయం చేసిన పాలకుల్ని దాంట్లో పవన్ కళ్యాణ్ గారు వాడిని కూడా ఉరి తీసాను పర్లా. ఈ డైలాగులు మామూలు డైలాగులు కాదు బాబా. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ కూడా ఉరి తీసేయాలంట. అదేలే. మరి ఇప్పుడు మన జనసేన నాయకుల్ని ఎంతమందిని ఉరి తీసాం మనం? అసలు ఉరి తీసేయాలంట అసలు ఎక్స్ట్రీమిస్ట్ మాటలు, మామూలు మాటలు కాదు బాబా. అసలు అబ్బో ఎక్స్ట్రీమిస్ట్ మాటలు. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ఉరి తీయాలి. ఉరి తెత్తారు ఉరి. మన కబ్జా చెరువు గురించి మాట్లాడండి బాబు, మన చెరువు గురించి మాట్లాడండి.
పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ఉడిది తీసేయి. పాలకులు వేరు, ప్రజలు వేరు. మీరు పాలకులను తిట్టుకుని ప్రజలు తిడితే, విద్వేషాలు రెచ్చగొడితే ఈ దేశం వెళ్ళిపోద్ది. అబ్బాబ్బాబ్బా, విద్వేషం రెచ్చగొట్టడం గురించి దయచేసి మీరు మాట్లాడద్దు పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీరు మాట్లాడద్దు. విద్వేషాలు రెచ్చగొడితే అసలు చూసారా, అటు వెళ్ళంగానే తెల్ల చొక్క వేసేసాడు అన్న. రెగ్యులర్గా ఏదో కాషాయం ఏదో వెయ్యాలా, విద్వేషాలు రెచ్చగొడితే దేశం ఏమైద్ది. ఈ మొక్క మనం ఆ రోజు 2024 సెప్టెంబర్లో మనం ఆ రోజు తిరుపతిలో సభ పెట్టినప్పుడు మనకి ఎందుకు గుర్తు రాలేదు పవన్ కళ్యాణ్ గారు? ఆగస్టు సెప్టెంబర్ ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొడితే దేశం ఏమైపోద్ది. ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్లు కావచ్చు, మన ముస్లింలు కావచ్చు, ఇలా మైనారిటీలుగా ఉన్న వ్యక్తులు కావచ్చు, మనం ఒక ఎక్కువగా ఉన్న హిందువులను రెచ్చగొడితే మీరు బయటకు రారా అని అరిచారు. చూసారా పవన్ కళ్యాణ్ గారు మీరు? అది విద్వేషాన్ని రెచ్చగొడితే ఈ దేశం ఏమిదని అప్పుడేమైపోయింది ఈ జ్ఞానం? అంతేలే, ఏ ఎండకా గొడుగు. సూరత్లో తెలుగు ప్రజలు ఉన్నారు. రేపు వచ్చిన గుజరాతీ మనుషులందరూ కూర్చోబెట్టి, గుజరాతీ అందరూ కూర్చొని తెలుగు ఇక్కడ ఉండకూడదంటే కుదురుతుంది. అక్కడ కూర్చోబెట్టా నాందేడ్లో ఉన్న తెలుగు, షోలాపూర్లో మన తెలంగాణ తెలుగు అందరూ కూర్చోబెట్టి దేశం నిలబడద్దా? దేశం ఒకటిగా ఉంటుందా? ఎంతకాలం తిడతారు? ఎంతకాలం? నేను అమిత్ షా గారిని అన్నారని చెప్పి నేను మాట్లాడగానే కూర్చోబెట్టి దానికి కూర్చోబెట్టి దానికి కూర్చోబెట్టే తెలంగాణ అంటే పడదు, నాకు వీళ్ళంటే పడదు, వాళ్ళంటే పడదు, ఇన్ని సంవత్సరాలు 12 years కూర్చోబెట్టడం ఒక చెరువు. నాకేం పర్లేదు. నిజంగా మీరు అన్నట్టుగా కబ్జా చేసి ఇల్లు తగలబెట్టారా? నాది వచ్చి ఉంచుతారా నన్ను? అబ్బా, ఇల్లు తగలబెట్టారా అంట. అదేలే మాట్లాడదాం. ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి 111 అటు చూసుకోండి, అటు చూడండి. నిజంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, అనంటే నాకు ఇష్టం. ఓకే, అనంటే గౌరవం నాకు. మళ్ళీ మల్లెపూలతో కొడతాం. వారికి నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నా, ఏంటి పవన్ కళ్యాణ్ కనుక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నారంటే సంతోషంగా చెప్తాను, ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం రాసి ఇచ్చేస్తున్నారు. ఈ ముదర మాటలు పవన్ కళ్యాణ్ చెరువును కబ్జా చేసుకుంటే సంతోషంగా రాసి ఇచ్చేస్తారు. ఆ లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయనగా వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లా. ఈరోజు సికం భూములు అక్కడ క్లియర్గా చెరువు ఉంది, దాన్ని కబ్జా చేసాం. నేను కుదిరితే గ్రౌండ్ రిపోర్ట్కి కూడా పోతా, అక్కడికి వెళ్ళి ఆ చెరువుని తీస్తా, షూట్ చేస్తా. అక్కడ మొత్తం అంతా నీళ్లు కనపడతానే ఉన్నాయి. అక్కడ కొంత ప్రాంతంలో మాత్రమే మనం వ్యవసాయం లాంటిది ఒకటి చేసి కొన్ని ఆవులను అక్కడ పెట్టేసి చెరువుని కబ్జా చేసేసి, ఆ చెరువు అనేది అసలు క్రయ విక్రయాలు చేయడానికి సికం భూముల్లో ఉన్నాయి, ఎవరు క్రయ విక్రయాలు జరగకూడదు. అట్లాంటిది మనం కొనేస్తాం 10 ఎకరాలు. ఈరోజు దాని మీద సమాధానం చెప్పకుండా అది నిజంగా కబ్జా అయితే మీరు తీసేసుకోండి అంటే అసలు ఏ సమాధానం చెప్పాలిగా? దాని గురించి చూద్దాం ఏం చెప్తారు సమాధానం. చెరువు గురించి వచ్చిందిగా చూద్దాం. అలాగే లెఫ్ట్ మేము వామపక్షవాదులు అని చెప్పి ఒక అనలిస్ట్ మాట్లాడతా, ఇది ఎలా ఉంటుందంటే ప్రపంచ కార్మికులారా ఏకంగండి అని చెప్పి వామపక్ష భావజాలం ఈ రోజున ప్రాంతీయతకు వచ్చిన వామపక్ష భావజాలం చెప్పే వ్యక్తి అనలిస్ట్ ప్రకారం ప్రపంచ కార్మికులారా ఏకంగండి చెప్పే వామపక్ష భావజాలం ఈ రోజు ఎక్కడికి వచ్చింది? ఆయన చెప్పిన విధానం ప్రకారం ప్రాంతీయతకు వచ్చింది. ప్రాంతీయతకు రాలా. ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టుల మీద ఉక్కుపాదం అట్లాంటి మాటలు ఆయన ఏం మాట్లాడాల, మొత్తం స్పీచ్ చూడండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి మాట్లాడుతూ మీరు ఎంత నన్ను అణిచివేద్దామని చూసినా వీ విల్ స్పీక్ అన్నాడు. వి అంటే ఐదర్ ద సోషల్ యాక్టివిస్ట్ ఆర్ ద పీపుల్ హూ వాంట్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్, వీళ్ళ గురించి మాట్లాడాడు ఆయన. ఇదే ఆయన ఈ తప్పుడు మాటలు ఒకళ్ళ మీద పులిమేయటం. ఆయన ఎక్కడ అంత కుంచిత స్వభావం ఉన్నాడైతే మిమ్మల్ని ఆయన నిర్ద్వందంగా నేను వెనక తీసుకుంటాను ఎందుకంటాడు? ఏందో కమ్యూనిజం ఎందుకు చచ్చిపోయిందని ఇలాంటి వాటి వల్ల చచ్చిపోతుంది. అందుకు కాదులే కమ్యూనిజం ఎందుకు చచ్చిపోయిందంటే 2019లో ఒక వ్యక్తి తిరిగాడులే ఎర్ర జెండా పట్టుకొని, అట్టంటోళ్ళ వల్ల. తర్వాత ఎలక్షన్లకు ముందు ఎర్ర జెండా, ఓడిపోగానే కాషాయ జెండా. అలాంటి వాళ్ళ వల్ల చచ్చిపోయింది పవన్ కళ్యాణ్ గారు. మీలాంటి వాళ్ళ వల్ల ఈరోజు కమ్యూనిజం అనేది ఈ భారతదేశంలో తగ్గిపోయింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఏ ఎండకా గొడుగు గోడ మీద పిల్లిలాగా నిలబడి మనకు ఓట్లు వేసారనుకో ఎర్ర జెండా, ఏ లేదనుకో కాషాయ జెండా, అది కూడా లేదనుకో దాన్ని కూడా పక్కన పడి ఇంకో జెండా, ఇంకో పచ్చ జెండానో బులుగు జెండానో ఇంకో జెండానో. ఇలాంటి వాళ్ళ వల్ల, మీలాంటి వాళ్ళ వల్ల కమ్యూనిజము ఇలాంటి మంచి ఉన్నతమైన సిద్ధాంతాలు, కమ్యూనిజంలో కూడా చాలా ఫ్లాస్ ఉండొచ్చు,
ఫ్లాస్ ఉన్నాయి కూడా. అలాంటి కమ్యూనిజం కూడా అంటే కాకపోతే స్ట్రాంగ్ బేస్ ఉన్న ఒక కమ్యూనిజం కూడా, ప్రజల కోసం ఆలోచించే ఒక కమ్యూనిజం కూడా ఏంటి కమ్యూనిజం కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం మీలాంటి వాళ్ళు. ఆయన లాంటి వాళ్ళు ఎందుకు అవుతారు? గద్దర్ గురించి ఏదో అంటున్నారేంటి చూద్దాం. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతాం నిజాం సర్కార్ రావడం అంటే అది ఈ రోజు మాకు వచ్చిన ప్రేమ కాదు. మాకు అది నా చిన్నప్పుడు చెప్పాను అన్నమాట. తర్వాత ఏంటి ఫస్ట్ మీటింగ్ చెప్పా. అవును, ఫస్ట్ మీటింగ్లో చెప్పారు. అట్లాంటి ఈయనగా మాలాంటి వాళ్ళందరూ కూలినా కొడుకులు అయిపోయింది. నేను కూడా కూలినా కొడుకుని అయిపోయింది. అందుకే పవన్ కళ్యాణ్ గారు జమ్ జమ్మల్ మరి అబ్బా మామూలు పసింగర కాదు మనలో. బండి అనక బండి కట్టి అబ్బాబాబా ఈ ఏ ఫస్ట్ మీటింగ్లో చెప్పారు. కానీ నాకు అర్థం కాల, ఈ పాట మాట్లాడితే తెలంగాణ మీద ప్రేమ, ఓకే పాట ఇష్టం ఉన్నా పాడొచ్చు, మరి మీకు తెలంగాణ మీద ప్రేమ ఉండి పాడాను అంటున్నారు. ఓకేలేండి, ఓకే. ఏమయ్యారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి మన జర్నలిస్ట్ కాలనీలో ఉన్న జనసేన ఆఫీస్కి వచ్చి. గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగినప్పుడు జనసేన ఆఫీస్కి వచ్చాడా? గద్దరన్నకు వెన్నులో బుల్లెట్ దిగింది 1997లో కదా. ఓకే, దిగినరా నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునేంత చనువు మా ఇద్దరం వచ్చి. ఓకే, బుల్లెట్లు దిగినరా వెన్నులో. నడవాలంటే ఇబ్బందిగా ఉందా నాకు, కార్లో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా. ఒక అండగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లో 2 రోజుల్లో బండి కొనిచ్చాను నేను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చెప్పండి చెప్పట్లా. మీకేం తెలుసు గద్దర్ గారి గురించి? మీకేం తెలుసు? మీరే మాట్లాడతారు గద్దర్ గారి గురించి. బతుకున్నప్పుడు ఆయన ఏం చేశారు మీరు అందరూ? పాపం మా వెనకాల ఎవడో దేవుడు అంటున్నాడు. సరే, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత స్థాయికి మీరు దిగజారాల్సిన అవసరం లేదు. గద్దరన్నకి ఒకవేళ మీరు నిజంగా ఏదైనా ఇచ్చుంటే అది ఇట్లా బయటకు వచ్చి ఇంత నీచంగా ఇంత తుచ్చంగా ఒక చనిపోయిన వ్యక్తికి మీరు ఇచ్చిన ఒక దానం గురించి చెప్తే ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇట్లా అయిపోయారు? ఏంటి ఎలా అయిపోయారు మీరు? అంటే మీకు తెలంగాణ మీద ప్రేమ ఉంది అని చెప్పుకోవడానికి గద్దర్ అనే వ్యక్తికి మీరు ఒక కారు ఇచ్చానని చెప్పని మీరు ఇంత పెద్ద పబ్లిక్ మీటింగ్లో చనిపోయిన వ్యక్తికి చేసిన దానం గురించి ఇప్పుడు చెప్తున్నారా? మీరు ఇచ్చారో ఎవరేదో ఫస్ట్ తెలియదు ఎవరికి. సరే ఇచ్చారనే అనుకుందాం. అది ఇలాంటి మీటింగ్లో మీ యొక్క తెలంగాణ మీద మీరు ఆల్రెడీ చేసిన చాలా హీనమైన మాటలను కవర్ చేసుకోవటానికి ఒక చనిపోయిన అమరవీరుడు గురించి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఓకే, గద్దరన్న గురించి ఇంకేదో మాట్లాడుతున్నారు చూద్దాం. కానీ దిస్ ఇస్ వెరీ లో పవన్ కళ్యాణ్ గారు, దిస్ ఇస్ వెరీ లో. మీరు పర్మిషన్ ఇవి కూడా ఇవ్వాలి. మీరు ఒక్కళ్ళు మాట్లాడాలా? ఏదైనా అవసరం వస్తే నాకు వచ్చి నా కాడకు వచ్చి ఆయన గద్దరన్న ఏమనుకుంటున్నారు? మీరు గద్దరన్న అందరూ చూసిన ఖుషి సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేశారు నాకు. అరే గద్దర్ గారు ఫోన్ చేస్తున్నారా నీకోసం ఒకసారి నేను కలవాలంటారు. ఆయన ఒకటే మాట అన్నారు చూసి, అరే మా పోరలు చూపించిన రా బాబు నీ సినిమా పాట, దాంట్లో నువ్వు తాకట్లో భారతదేశం తాకట్లో పెట్టే విషయాలు పెట్టామంట, మాకు అర్థమవుతుందా మా భావాలు అర్థం చేసుకునేవాడు అని చెప్పి. నాగిరెడ్డి గారి తాకట్లో భారతదేశం మా భావాలు అర్థం చేసుకున్నవాడివి అని చెప్పి తరిమల్ల నాగిరెడ్డి గారికి సంబంధించిన విజువల్ పెట్టావంట, కాబట్టి మా భావాలు అర్థం చేసుకున్నవరా బాబు అని చెప్పాడంట. తరిమల్ల నాగిరెడ్డి గారు మాట్లాడింది తెలియని వాళ్ళకి చెప్తున్నాను. జిస్ట్ ఏంటంటే తాకట్లో భారతదేశం అనే పుస్తకంలో ఆయన రాసింది ఏంటంటే, ఆయన మాట్లాడింది ఏంటంటే, దేశానికి స్వాతంత్రం రావటం అంటే జెండాకు వచ్చినట్టు కాదు, మనుషులకి రావటం, మనుషుల్లో ఒక సామాజిక న్యాయం రావటం, సమాజంలో సామాజిక న్యాయం అనేది ఉండాలి, అప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం. జిస్ట్ చెప్తున్నాను నేను మీకు, బుక్ అద్భుతంగా ఉంటుంది కానీ జిస్ట్ చెప్తున్నాను మీకు. అయితే ఇప్పుడు గద్దరన్న మీకు తెలుసు, ఓకే ఫైన్. అయితే మీకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్ట? నాకు అర్థం కాలే. ఏంటి చూద్దాం ఉండండి. భావన పెట్టామంటే మాకు అర్థమవుతుంది. నేను చెప్పాను నాకు లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ తెలియదు అన్న, నాది హ్యూమనిజం అన్న మానవత్వం. మళ్ళీ పెట్టేశాడు హ్యూమనిజం అని. పవన్ కళ్యాణ్ గారు మీకు గద్దరన్న అంత మంచి ఫ్రెండ్ కదా, మీకు ఇంకేమన్నా చెప్తాడని చూద్దాం. ఆ రోజు నుంచి ఆయన చనిపోయేదాకా, ఆయన అంతిమ గడియల వరకు ఆయన హాస్పిటల్లో ఉంటే వెళ్ళి కూర్చొని అన్న మీకు ఏం కావాలి చెప్పండి, ఏ వద్దు తమ్మి, తెలంగాణ యువతకి కానీ ఆంధ్ర యువత కానీ భారతదేశం యువతకి భవిష్యత్తు వాడదని చెప్పు. నేను ఆయన నాకు రాసిస్తే, ఆయన నాకు ఒక లెటర్ రాసిస్తే నేను అది కూడా బయట పెట్టలా. ఆయన ఒక ఆడియో ఫైల్ చేసి, నేను దాన్ని కూడా చెప్పలా, ఆడియో ఫైల్ చేసి చిన్న ఛానల్ కి రిలీజ్ చేసి అది బయటకు వచ్చింది. మీరు కూర్చోబెట్టి తెలంగాణ గురించి మాట్లాడతారు. నేను నిజంగా ఎంత కమిట్మెంట్ లేకపోతే కొండగట్టు ఆంజనేయుడికి నేను 30 కొండగట్టు ఆయన గురించి మాట్లాడుకుందాం.
గద్దరన్న మీకు అంత బాగా తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు, మీరు గద్దరన్న జాన్ జింగిడి బింగిడీలు కదా. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య మీరు భుజాలు రాసుకొని సంకలు రాసుకొని తిరుగుతున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర సహాయక శాఖ మంత్రికి, హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ గద్దరన్నని ఒక తీవ్రవాదిగా, గద్దరన్నని ఒక టెర్రరిస్ట్గా పోల్చాడు. ఆ రోజు మీ నోటికేంటి తాళం వేసుకున్నారు? గద్దరన్న గురించి మీకేం తెలుసురా అంటున్నారు కదా. గద్దరన్న గురించి మీకేం తెలుసు, ఆయన బతుకున్నప్పుడు చచ్చిపోయేదాకా నేను జాన్ జింగిడి బింగిడి అంటున్నారు కదా. బండి సంజయ్ మొన్న గద్దరన్నను ఒక తీవ్రవాదిగా మాట్లాడినప్పుడు, ఒక టెర్రరిస్ట్గా మాట్లాడినప్పుడు, ఈ దేశంలో ఉన్న ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా మాట్లాడినప్పుడు, గద్దర్ అనే వ్యక్తి కొన్ని వందల మందిని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చంపాడు, హిందుత్వవాదులను చంపాడని చెప్పినప్పుడు మీ నోటికి తాళం వేసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు? మీరు ఏమన్నా జిప్ ఏమన్నా పెట్టుకున్నారా పవన్ కళ్యాణ్ గారు? లేదా ఆ భాష మాటలు బండి సంజయ్ మాట్లాడిన మీకు వినిపించలేదా? మీకు వినిపించలేదా? ఏంటదో కొండగట్టు ఆంజనేయ స్వామి అంటున్నారు, చూద్దాం. కూర్చోబెట్టే కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇంత అంటే, నేను ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటల గురించి నేను చెప్తాను చూడండి. ఈ వీడియోలో నేను ఇంకా ఏమేమి మాట్లాడాడంటే, ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి మాట్లాడాడు. కొండగట్టు ఆంజనేయ అంటే ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయిందని నేను ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ద జిస్ట్ ఆఫ్ ద హోల్ వీడియో. 4-5 పాయింట్స్ ఉంటాయి అంతే. ఓకే, కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుతూ, నేను ఎందుకు తెలంగాణ అంటే ప్రేమ లేకపోతే నేను ఎందుకు ఇప్పిస్తానంటే, నేను ఎందుకు ఇస్తాను అంటే, ఇన్ ఫస్ట్ ప్లేస్ ఈ పవన్ కళ్యాణ్ అండ్ పిఆర్ టీం చేసినట్టు కొండగట్టు ఆంజనేయ స్వామికి డబ్బులు ఈయన ఇయ్యలేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొండగట్టు ఆంజనేయ స్వామికి డబ్బులు ఇచ్చాడు అని చెప్పని మాట్లాడుతున్న మాటలు శుద్ధ అబద్ధం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడికి వెళ్ళి టీటీడీ డిపార్ట్మెంట్లో ఒక అర్జీ పెట్టాడు. అర్జీ కూడా కాదు, ఒక ప్రపోజల్ పెట్టాడు. కొండగట్టు ఆంజనేయ స్వామికి మనం డబ్బులు ఇస్తే బాగుంటుందంటే టీటీడీ అక్కడి నుంచి డబ్బులు పంపించింది. టీటీడీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ టీటీడీ నుంచి డబ్బులు వెళ్ళినాయి కొండగట్టు ఆంజనేయ స్వామికి, కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఓకే మీరు ఇనిషియేటివ్ తీసుకొని అటు పంపించారు, మంచిదే. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి, అంటే తిరుపతి దేవస్థానానికి, తిరుమల దేవస్థానానికి తెలంగాణ నుంచి ప్రతిరోజు కూడా వేల మంది జనాభా వస్తారు. ప్రతి నెల లక్షల మంది జనాభా వస్తారు. లక్షల మంది జనాభా తెలంగాణ నుంచి దాదాపు ఒక 20% అయినా సరే, 100లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఉన్నా సరే, తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి సెకండ్ ప్లేస్లో వెళ్తారు ఎక్కువగా. ఆంధ్ర తర్వాత తెలంగాణ నుంచే వెళ్తారు. మరి తెలంగాణ ప్రజలు టీటీడీకి తెలంగాణ దేవుడు కాదు ఆంధ్ర దేవుడు అని వేస్తున్నారా? నాకు అర్థం కాలే. ఇది ఎక్కడ దిక్కుమాలిన లాజిక్? అంటే తెలంగాణ ప్రజల కాంట్రిబ్యూషన్ టీటీడీలో లేదా? తెలంగాణ హిందువుల యొక్క కాంట్రిబ్యూషన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదా? అలాంటి తిరుమల తిరుపతి అసలు దేవుడికి ప్రాంతాలేంటి? అసలు ఈ దిక్కుమాలిన వాదన ఎక్కడ వస్తుంది? అసలు ఎవరు మన మెదడుని ఇంత జటిలం చేసేశారు పవన్ కళ్యాణ్ గారు? తెలంగాణ ప్రజలు ఏమన్నా చెప్పుకుంటారా, మేము ఆంధ్రా దేవుడికి వెళ్ళి మేము ఎంత ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారు అని వాళ్ళందరూ రోడ్డు మీద నుంచి ఏమన్నా మాట్లాడతారా? అరే, దేవుడికి ఇష్టంగా హుండీలో వేసుకుంటారు, అట్లాగా తెలంగాణ ప్రజలు కూడా వేసి ఉంటారు. టీటీడీ నుంచి కూడా ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామికి వెళ్ళింది. అయితే దాన్ని కూడా అదేదో మీకేదో తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు ఏంటి మాటలు? ఇంకా ఇతను మాట్లాడిన మాటలు మీకు చెప్తాను చూడండి. కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులకి ఇక్కడ ఐ లవ్ పాకిస్తాన్ అంటే బాగుంటుందంట. కాంగ్రెస్ నాయకులకి ఐ లవ్ పాకిస్తాన్ అన్నవాళ్ళు బాగుంటారు. పహల్గామ్లో టెర్రర్ అటాక్ జరిగితే మీకు బాగుంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఆంధ్ర వాళ్ళు మీకు రాకూడదన్నమాట అని కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. పహల్గాములో టెర్రర్ అటాక్ జరిగితే దానికి సంబంధించి ఎవరు ఫెయిల్యూర్ అండి పవన్ కళ్యాణ్ గారు? అది మీరు సంకలు రుద్దుకొని తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి ఎన్ని దాడులు టెర్రరిస్ట్ నాయకులు చేశారు?
ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నా సరే పహల్గాం దాడి జరిగిందని చెప్పని ప్రతిపక్షాలు ఆరోపించిన దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక వివరణ ఇవ్వలేదు కదా. పహల్గాం టెర్రర్ అటాక్ జరగడానికి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా లేదా, కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకుంటుందా తీసుకోదా? అరే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో మనం ఇష్టం వచ్చింది దాడులు టెర్రరిస్ట్ దాడులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూరు. కానీ భారతీయ జనతా పార్టీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో ఉంటే టెర్రరిస్ట్ దాడులు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. ఇంతకు మించిన దిక్కుమాలిన వాదన ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ గారు? పహల్గాం టెర్రర్ దాడి జరిగింది, అది పూర్తిగా ఖండనీయం. ఇప్పుడు కూడా మాట్లాడతాం మేము, ఆ టెర్రరిస్ట్ నాయకుడుగుల్ని చంపుతుంటే హ్యాపీగా పోస్టులు పెడతా ఉంటాం. మరి అలాంటి టెర్రరిస్ట్ నాయకుడుగుల్ని భారతదేశంలోకి రావడానికి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే ఈ కేంద్ర ప్రభుత్వం గుడ్డిగాడిది పళ్ళు తోగుతుందని ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న పౌరుడు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు. కేంద్రంలో మీ ప్రభుత్వం పెట్టుకుని ప్రతిపక్షాన్ని విమర్శిస్తారంటే అసలు ఇది ఎక్కడ దిక్కుమాలిన వాదన? ఇది ఎక్కడ దిక్కుమాలిన వాదన అంటున్నా నేను. ఇంకా అన్నగారు ఆనిముత్యాల్లో ఇంకోటి వైఎస్ఆర్ సిపితో గొడవ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో గొడవ. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో గొడవ పెట్టుకున్నా, నా మీద ఇంకోటి నా మీద మొట్టమొదటి కేసు కదా, అది కరెక్టే చెప్పాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో గొడవ పెట్టుకున్నాయి. మీరు ఎక్కడ పెట్టుకున్నారు సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో గొడవ? మీకు సంబంధించిన కుటుంబంలో జరిగిన ఒక దాని గురించి మాట్లాడుతూ నేను ఆల్రెడీ పోయిన వీడియోలో చెప్పా. గన్ను తీసుకెళ్ళి సబ్మిట్ చేశాడు ఆయన. సబ్మిట్ చేసి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఏమంటారు ఆ పిల్ల ఇంట్లో ఒక ఆడపిల్ల గురించి నేను అసలు దాని గురించి కూడా మాట్లాడాలనుకోవట్లే. గన్ను తీసుకెళ్ళి సబ్మిట్ చేసింది ఇంట్లో జరిగిన గొడవ గురించి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పులుగుతాడు అతను. ఏంటో ఈ హీనమైన రాజకీయాల గురించి మనం ఈ ఎరాలో కూడా మనం దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే అసలు ఐఎమ్ ఫీలింగ్ వెరీ అషేమ్డ్ టు స్పీక్ అబౌట్ యూ పవన్ కళ్యాణ్ గారు. ఇన్ని మాట్లాడతావు కానీ మళ్ళీ ఆడు రాగానే భలే ఆడు అంటే నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు రాగానే మళ్ళీ భలే మాట్లాడతారా అని చెప్పని. ఇక్కడ చూడండి, ఈయన ఒక మాట అంటాడు ఏనండి. నాయకులందరూ ఎంతమంది ఆంధ్రాని ఎన్ని రకాలుగా తిట్టారు. ఆంధ్ర కొడకల్లారా అని ఎన్నిసార్లు అన్నారు. అంటే మేము ఉన్నాం దాంట్లో ఎవరున్నారని? ఆంధ్ర వాళ్ళు అంటే ఎవరు? మాదిగలు లేరా? మాలలు లేరా? వైశ్యులు లేరా? రెడ్డి సామాజిక వర్గం లేదా? బీసీ వర్గాలు లేరా? గౌడలు లేరా? యాదవులు లేరా? అంటే అందరిని తిట్టినట్ట. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి మీరు ఆంధ్ర కొడకల్లారని మీరు తిడితే అంటే దానికి కులాన్ని చక్కగా కన్వీనియంట్గా ఎట్ట కలిపేస్తున్నాడు చూడండి. వాళ్ళు ఆంధ్ర నా కొడకల్లారా అని తెలంగాణ ఉద్యమం టైంలో మాట్లాడింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ పేరు మీద నాయకులుగా చలామణి అవుతూ తెలంగాణ ప్రజల యొక్క నీళ్లు, తెలంగాణ భూమి యొక్క నిధులు, తెలంగాణ ప్రజల యొక్క సొత్తు అయిన నియామకాలు, ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడుతూ అరే ఆంధ్ర రాజకీయ నాయకులారా నా కొడకల్లారా అని ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వ్యవస్థలో భాగమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే ఇదేంటి కులం గురించి మాలలు లేరా, మాదిగిలు లేరా, కాపులు లేరా, రెడ్లు లేరా? అబ్బాబ్బాబ్బా అసలు ఇంతకు మించి ఈయన దిగజారడు అని అనుకున్న ప్రతిసారి ఈయన దిగజారుతూనే ఉంటాడండి. ఆయన ఇంతకు మించి ఈయన దిగజారడు అని అనుకున్న ప్రతిసారి కూడా ఈయన ఇంతకు మించి దిగజారుతూనే ఉంటాడు ఇతను. చూడండి అసలు అంటే తెలంగాణకు రాగానే రంగా అంటాడు, మన ఆంధ్రాకి రాగానే తెలంగాణలో గద్దరు, అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ టైపు. ఇది చూడండి, నేను ఐ హ్యావ్ టు షో యూ వన్ మోర్ థింగ్. అండ్ ఫైనల్గా ఒక మాట అంటాడండి ఈయన. ఏమంటాడో చెప్పనా, నేను చూడండి ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఇలాంటి వదిలేస్తే ఏమవుతాయంటే వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. ఎందుకంటే ఇది బెంగాలీలో ఉంది, మేము పాడమంటారు ఇలాగ వదిలేస్తే. ఒకసారి ఈ ప్రాంతీయత అనే భావం కనుక ఎక్కువైపోయి జాతీయ సమగ్రతకి విభేదం కలిగితే వన్ డే దిల్ సే వి డోంట్ లైక్ టు సింగ్ వందే మాత్రం. విన్నారా? ఇప్పుడు ఇంకోటి వినిపిస్తా చూడండి. ఈ దేశం అందరూ కన్వీనియంట్ గా చేశారు, నాకు అది విసుగు.
కానీ సినిమా థియేటర్లలో జాతీయ గీతం పెడితే అందరు లేచి ఉంచకపోతే దేశ ద్రోహుల కింద అంటే నాకు నచ్చలేదు అన్నమాట. ఈ దేశంలో అందరూ కన్వీనియంట్ గా చేశారు, నాకు అది విసుగు. చూసారా, అది ఈ పవన్ కళ్యాణ్ యొక్క మాట, అది ఈ పవన్ కళ్యాణ్ యొక్క తీరు. చివరికి ఏమంటాడు, నేను తెలంగాణలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. చెయ్యి, ఏముంది, నోటాతో పోటీ పడే వాళ్ళకి తెలంగాణలో అయితే ఏముంది, ఆంధ్రలో అయితే ఉంది. చేయడు పవన్ కళ్యాణ్ గారు, తప్పే ఉంది. ఎనీవేస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. బట్ యాజ్ ఇట్ ఈజ్గా ఈయన అయ్యే అబద్ధాలు గద్దరన్న గురించి, లేకపోతే 11 రోజులు అన్నం తినేసి అయితే దాని గురించి మాట్లాడితేనేమో నేను తెలంగాణకి వ్యతిరేకం కాదు, తెలంగాణ ఇచ్చిన విధానానికి వ్యతిరేకమని రకరకాలుగా అంటే అదే పవన్ కళ్యాణ్ గారు, ఫ్యూ థింగ్స్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ ఆర్ కన్క్లూడ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు తెలంగాణ పాలిటిక్స్. లేకపోతే మిమ్మల్ని ఏకుతానే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. నెంబర్ 1, మీరు 11 రోజులు అన్నం తినటం మానేసింది ఎందుకు? తెలంగాణ ఇచ్చినందుక, లేదా ఆంధ్రప్రదేశ్ను విభజించినందుక? అసలు మీరు తెలంగాణకి వ్యతిరేకం కాదని చెప్పినప్పుడు, తెలంగాణ అంటే మీకు గుండెల్లో ఒక పెద్ద ఉన్నప్పుడు మీరు ఎందుకని 11 రోజులు అన్నం తింటాం మానేశారు? దీనికి సమాధానం చెప్పాలా? ఆ రోజు కోనసీమలో కూర్చొని మీరు ఈ కోనసీమ కొబ్బరి చెట్లకు దిష్టి తగిలింది, తెలంగాణ దిష్టి తగిలిందని చెప్పని మాట్లాడినప్పుడు, ఆ రోజు మీరు మాట్లాడిన మాటలకి అర్థం చెప్పాలా? పవన్ కళ్యాణ్ గారు, యూ షుడ్ స్పీక్ అబౌట్ దిస్. మీరు తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలకి మీరు సమాధానం చెప్పకపోతే మిమ్మల్ని ఇలానే ఆడుకుంటారు. ఇక చివరిగా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుంది అంటున్నారు కదా, మరి అప్పుడు మీరు ఆంధ్రాలో పోటీ చేస్తారా, లేదా తెలంగాణలో పోటీ చేస్తారా? మీకున్న ఓటు హక్కు ఏమో ఆంధ్రాలో, కానీ జనసేన పోటీ చేస్తుంది ఇక్కడ అంటున్నారు. సో మీరుండి తెలంగాణ అంటే మనది జాతీయ పార్టీ అయిపోయిందా ఇప్పుడు? నాకు అర్థం కాలే. ఎట్లా మీ ఓటు హక్కు అక్కడ ఉంది, కానీ మీరు తెలంగాణలో పోటీ చేస్తానంటున్నారు ఎట్లా? లేదంటే మీరు లేకుండా క్యాడర్ని పెడతారా? ఏందో మీ గురించి మాట్లాడితే నాకు మెంటలెక్కేటట్టుంది. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ప్రశ్న వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు దిస్ లెంతీ వీడియో. That's all. Good day.